ఎక్కడున్నారు? 2 minutes I'll come out. త్వరగా రండి, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? బయటికి రండి చెప్తాను. ఓకే ఓకే. బయటికి రానిస్తాను, నేను తేల్చుకుంటా. ఈరోజే పని పడతాను. నల్లవరు సారీలో ఎలా ఉంది? నువ్వే వచ్చి చూసుకో మామా. ఏంటా ముఖ్యమైన విషయం? సారీ, ముఖ్యమైన విషయం. సారీ, సరైన టైంకి గృహప్రవేశానికి వెళ్ళాలని చెప్పాను. ఓ ఓకే, అయితే రా బయలుదేరదాం. అయితే నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరండి. ఏమండి అది ఇవ్వండి. రేయ్ ఎక్కడికి రా వెళ్ళిపోయా? లేదమ్మా, ఒక ఫ్రెండ్ని తీసుకొద్దామని. ఏ ఫ్రెండ్? నమస్కారం అమ్మా. నమస్కారం. చూస్తే ఈషా అని నా స్కూల్ ఫ్రెండ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. రామ్మా ఇల్లు చూద్దు గాని రా రా. ఓ షాప్ లో పనిచేసే వాళ్ళందరూ వచ్చారా? నైస్. తనెవరో మీకు తెలుసా? తెలీదు నానా. తెలీదా? ఎవరు మాది? తన గర్ల్ ఫ్రెండ్. అలాగా? రేయ్ అరవింద్, అమ్మాయి లక్షణంగా ఉంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా. థాంక్యూ బ్రదర్, థాంక్యూ. స్కూల్ మేట్. ఏంట్రా సవా అయిపోయిందా? బయటికి వెళ్ళి మాట్లాడతాను. నేను తలుచుకుంటే నాకు చాలా ప్రౌడ్ గా ఉందిరా. ఎవరా చెప్పాడు తాగుబోతులు ఇచ్చిన మాట నిలబెట్టుకోరని? ఫ్రెండ్షిప్ కోసం ఫిగర్ ను వదిలేసిన మొట్టమొదటి తాగుబోతువి నువ్వేరా. సూపర్ కదా మామ, నీకు చెప్పేది వినరా. రే ఏం వినాలరా? నువ్వేం చెప్పకు. తను నేర్చిందా? ఈ ఒక్క విషయం చెప్పు. బ్లౌజ్ ఎక్కడ కుట్టించుకున్నావమ్మా? చాలా అందంగా కుట్టారు. ఓపెన్ చేసి ఇవ్వండి. అయ్యో నాకు దీని గురించి తెలియదు నాన్న. ఫోన్ తీసి మాత్రం మాట్లాడతానంతే. ఈ అక్కకివ్వు. వాళ్ళు అలాగే ఏడుస్తారా. అలా ఏడవడమే వాళ్ళ లాస్ట్ ఆయుధం మావా. కానీ ఇలాంటి విషయాలకి నువ్వు నీ మనసు మార్చుకోలేదని తలుచుకుంటేనే ప్రౌడ్ ఆఫ్ యూరా. అన్నయ్య ఈషాక పిలుస్తోంది. లోపలే ఉందా? ఈరోజు స్కూల్లో క్రికెట్ మ్యాచ్ కి టీం సెలెక్ట్ చేస్తున్నారా కాబట్టి రా. ఏంట్రా ఇది? ఫ్రెండ్స్ మన్నా. ఇప్పుడు అలాగే ఉంటుందిరా. బంధం పెంచుకోవద్దు. మీలో చూడ్డానికి వీడే అందంగా ఉన్నాడు, పెద్దయ్యాక వీడు ఫ్రెండ్షిప్ కంటే ఫిగరే ముఖ్యమని నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ బాధ నువ్వు తట్టుకోలేవు తమ్ముడు. రేయ్ తను ఆల్రెడీ వీడియో చూసేసింది కదా, ఇప్పటికైనా వెళ్ళి నిజం చెప్పి ముగించేపో.
ఏం వీడియో? నేను పాస్వర్డ్ అడగటానికే వచ్చాను. ఏంటా వీడియో? ఆ తర్వాత ఏమైంది? తర్వాత ఇంకేం ఉంటుంది సార్, నువ్వు కొంచెం లేటు, నాకు ఆల్రెడీ ఒక లవ్వర్ ఉన్నాడని చెప్పింది సార్. ఏమంటున్నావురా? అవును సార్, ఏ అమ్మాయిని సార్ ఈ అబ్బాయిలు వదిలిపెడుతున్నారు? ఎల్కేజీలో రిసర్చ్ చేసినా కూడా ఆర్ఏసీ దొరుకుతుంది సార్. బా ఇందులో తనని స్కూల్ దాటి, కాలేజ్ దాటి, ఆఫీసు దాటి, ఆకాశాన్ని దాటి ఎవరైనా ఊరికే వదిలిపెట్టుంటాడనుకున్నది నా తప్పే సార్. ఓరి దేవుడా, అన్ని ఛాన్సులు పోయాయా? అవును సార్, తను కూడా ఇలాగే చెప్పింది, స్కూల్లోనే నువ్వు ప్రపోజ్ చేస్తుండాలని. కానీ నాకు బాగా అర్థమైంది సార్, తనకి తన లవ్వర్ కంటే నేనే ఇష్టమని. బట్ వాట్ టు డూ, లవ్ ముందు చెప్పింది వాడే కదా. మనసు విరిగిపోయింది సార్. సార్, ఇతన్ని ఆ అమ్మాయి బ్యాకప్ గా పెట్టుకుంటుంది అనుకుంటా. ఈ కాలం పిల్లలందరూ తెలివిగా ఉన్నారు సార్. మెయిన్ లవర్ ప్రాబ్లం చేస్తే వెంటనే బ్యాకప్ యూజ్ చేసుకోవడమే. చచ్చా, అలా అని నేను అనుకోవట్లేదు. బట్ వీడు ఆ అమ్మాయికి నచ్చాడు, అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. లేకపోతే నువ్వు లేట్ అయ్యావు, కొంచెం ముందుగానే ప్రపోజ్ చేసి ఉండొచ్చు కదా అని చెబుతుందా? సరే, ముగిసిపోయిన కదా మనకెందుకు. ఎరా, నీ లైఫ్ లో ఏదైనా మంచి విషయం జరిగిందా లేదా? ఈశాని తలుచుకుని ఫీల్ అయిన తర్వాత ఎంబీఏకి ప్రిపేర్ అయ్యి ఒక మంచి కాలేజీలో జాయిన్ అయ్యాను సార్. మామా, మన అర్హతని దాటిన అమ్మాయిని చూడడం వల్లేరా మనం ఫెయిల్ అవుతూ ఉన్నాం. దీని గురించి రా బాస్ అప్పుడే చెప్పారు, నువ్వు ఇష్టపడే అమ్మాయి కంటే నిన్ను ఇష్టపడే అమ్మాయిని చూడు అని. కానీ మనల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరు లేరే. రేయ్ ఉంటారా? ఆహా, సర్లే. రీ మావా, నేను సీరియస్గా చెప్తున్నాను, మన అర్హతకు మించిన అమ్మాయి మనకొద్దు. అలా ఏమైనా జరిగితే నన్ను చెప్పుతో కొట్టు. చెప్పుతో కొట్టి దాన్ని వేస్ట్ చేయకు, జస్ట్ చెప్తే చాలు. చెప్పుతో కొట్టకు, చెప్తే చాలని చెప్పానుగా. చెప్పావా? వినిపించలా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రే, ఫైల్స్ ఇవ్వండి. ఫైల్సా సార్? ఎస్. రే, ఫైల్ ఇవ్వరా. రే, ఫైల్ ఇవ్వరా సార్. ఇదిగోండి సార్. రే, వద్దురా సభ. ఇందాకే కదరా అర్హత గురించి మాట్లాడావు, మళ్ళీ అది బాస్ చెప్పిన డైలాగ్ అని చెప్పావు. నేను ఈ రోజు నుంచి కమలా హాసన్ ఫ్యాన్. దొంగ నా కొడక. రే, ఇటు చూడరా, ఇది సెట్ అవ్వదురా. నీకు లవ్ ఫెయిలియర్ అయ్యే ప్రతిసారి నీ బాధ మేము పంచుకోవాల్సి వస్తుంది. సభా, అయ్యో, ఇలాంటి డైలాగులు చెప్తానని అసలు అనుకోలేదు. ఇలాంటి పదప్రయోగాలు చేస్తానని నా కలలో కూడా ఊహించలేదు మావా. అయినా చెప్తున్నాను, నువ్వు సరిగ్గా చదువుకుంటే చాలు. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ఈ బౌల్లో ఉన్న చెట్స్ ని ఒక్కొక్కరుగా వచ్చి తీయండి. అందులో ఉన్న పజిల్ ని సాల్వ్ చేశారంటే మీ పార్ట్నర్ ఎవరన్నది కనిపెట్టచ్చు. ఓకే, అండ్ దెన్ లెట్స్ సీ హౌ ద గేమ్ గోస్. స్టెప్ ఫార్వర్డ్. ఇచ్చిన పజిల్ని సాల్వ్ చేసి చూస్తే ప్రతి గ్రూపులోనూ అమ్మాయిలు ఉన్నారు, కానీ నా గ్రూప్లో మాత్రం ఆ దేవుడు అసలు లేడరా. ఎందుకు నీ గ్రూప్లో మాత్రం మనుషులు తక్కువగా ఉన్నారు? లెట్ మీ సీ. దెర్ ఆర్ 5 of you there. Why don't you join this team? Me? Yeah, you.
సారీ భగవంతుడా, తెలియకుండా చెప్పేశాను. నువ్వున్నావు. 5 minutes ఇస్తాను. ఒకరితో ఒకరు బాగా మాట్లాడి అర్థం చేసుకోండి, ఎందుకంటే మీ పార్ట్నర్ని ఇంట్రడ్యూస్ చేయబోయేది మీరే. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీ పేరు? అరవింద్. ఫ్రెండ్స్ అందరూ సభ అని పిలుస్తారు. ఎందుకు? స్కూల్లో తెలుగు మాస్టరు సా అరవింద్ని సభా అరవింద్ అని పిలిచారా, ఆ రోజు నుంచి సభ అయింది. స్కూల్. 12th లో ఎన్ని మార్క్స్ తీసావు? ఇగ్నోర్ చేసేద్దాం, ఏ? పరువు పోతుంది. ఏంటి? నేను స్పోర్ట్స్లో ఉన్నాను కాబట్టి అకాడమిక్స్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ఏ స్పోర్ట్? హాకీ. మరి కాలేజ్? అందరిలా ఇంజనీరింగే. ఓకే. గర్ల్ ఫ్రెండ్? లేదండి, సింగిలే. నా గురించి ఏమైనా అడగాలంటే అడగండి. బాయ్ ఫ్రెండ్? నేను కూడా సింగిలే. నాన్న ఆర్మీ ఆఫీసర్, సో చదివిందంతా ఢిల్లీ పబ్లిక్ స్కూల్, చెన్నైలోనే కాలేజ్, ఇప్పుడు MBA మీతో. ఫేవరెట్ హీరో సూపర్ స్టార్. ఆ తర్వాత నా గురించి ఓకే గాయ్స్, టైమ్ అప్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? వై డోంట్ వి స్టార్ట్ విత్ అ స్పెషల్ గ్రూప్? ప్లీజ్ కమ్ అండ్ ఇంట్రడ్యూస్ యువర్ పార్ట్నర్. కమ్. తన పేరు అరవింద్. రియలీ ఎ స్పెషల్ గాయ్. ఫ్రెండ్స్ అందరూ సభ అని పిలుస్తారు. ఎస్, ఫ్రెండ్షిప్ని చాలా రెస్పెక్ట్ చేస్తాడు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అందరూ వాళ్ళ పేరెంట్స్తోనే వచ్చారు, బట్ ఈయనతో ఆయన ఫ్రెండే వచ్చారు. That shows how much he values friendship. He's a natural team player. మేబీ స్కూల్లో హాకీ ప్లేయర్గా ఉన్నందువల్ల అనుకుంటా. స్పోర్ట్స్ ఏజెంట్గా మారి హాకీ ప్లేయర్స్కి క్రికెట్ ప్లేయర్ లాగా మార్కెటింగ్ చేసి హాకీయే మన నేషనల్ స్పోర్ట్ అని ప్రూవ్ చేస్తారు. సచ్ అన్ అమేజింగ్ టాలెంట్ విత్ అన్ ఇంజనీరింగ్ టాలెంట్. Really a value addition to our group. So happy to be a part of his team. And girls, ఇది మనకి చాలా ముఖ్యమైన విషయం. He is single. తర్వాత ఏరా, MBAలో కూడా తెలుగులోనే మాట్లాడతారా? ఇంగ్లీషే సార్, అందరికీ అర్థం అవ్వాలని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పాను. రే, నువ్వు ఫ్లో కట్టుపడకు. తమ్ముడు నువ్వు చెప్పవయ్యా. ఇంకేం సార్, కాలేజ్ అంతా ఒకే ఫ్యాన్స్. ఎప్పుడు జరిగిన విధంగా గర్ల్స్ నాతో ఫ్లోట్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడే సార్ నాకు అర్థమైంది ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఎంత ముఖ్యమని. కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వగానే ఆటోమేటిక్గా అన్నిట్లోనూ బాగా పర్ఫామ్ చేయడం మొదలు పెట్టాను. ఆ తర్వాత సడన్ గా ఒకరోజు రాత్రి కాల్ చేస్తే అటెండ్ చేయవా? ప్రొఫెసర్ ఇప్పుడే ఇచ్చేసి వెళ్ళారు. రేపు మన గ్రూప్కి ఇదే కేస్ స్టడీ. ఎక్స్ బాయ్ ఫ్రెండా? రే, యూజీ చదివిన తర్వాతే కదా పీజీకి వచ్చావు. కాలేజ్లో అమ్మాయిల నంబర్ కావాలని ఎగబడ్డే అబ్బాయిలేగా మీరు. మర్చిపోయావా? ఎలాగైనా అమ్మాయిల నంబర్ తీసుకొనేస్తారు, మళ్ళీ నాన్ స్టాప్గా ఫోన్ చేసి కరెక్ట్ చేయాలని ట్రై చేస్తారు. ఇందులో ఒకసారి కాల్ అటెండ్ చేసి చచ్చాను. అందులో అడ్వైస్ వేరే. చాలా మంది ట్రై చేస్తారు, నువ్వు ఎవరితోనూ మాట్లాడుకు, బీ కేర్ఫుల్ ఆఫ్ స్ట్రేంజర్స్ అంట. రే, నువ్వే నాకో స్ట్రేంజరే. ఇలాంటి సమస్యలన్నీ వద్దనే నేను కాల్సే అటెండ్ చేసేది లేదు. ఈ అబ్బాయిలు ఎందుకు లవ్ చేస్తారో నాకు తెలీదా? ప్రపోజ్ చేస్తారు, మళ్ళీ చెయ్యేస్తారు. ఓకే ఓకే, తెలియక అడిగాను ఎవరు ఫోన్ చేశారని. ఈ ప్రకాష్ విశ్వ కూడా ఇంకా రాలేదు. వాళ్ళు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు? నేనే పిలిచాను. గ్రూప్ ప్రాజెక్ట్ అంటే గ్రూప్ లేకుండానా? చలేస్తుంది కదా? లేదే. నువ్వు ఢిల్లీ అమ్మాయి కాబట్టి నీకు చలి తెలియట్లేదు. యాక్చువల్గా చలిగా ఉంది. ఇదేసుకో, లేకపోతే నీకు చలి జ్వరం వస్తుంది. ఇంతవరకు చలేయలేదు కదా? రేయ్,
ఈ ప్రొఫెసర్ కూడా ఈ హాస్టల్లోనే ఉండడం వల్ల నైట్ 10:30కి కేస్ స్టడీ ఇచ్చి రేపు పొద్దుటికల్లా ఇవ్వమంటే ఎలా రా ఇవ్వగలుగుతాం? వెల్కమ్ టు ఎంబీఏ గైస్.